శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక భయాందోళనకు గురైపోవడం, ఏదో అయిపోతుందని భయపడడం ఇలాంటివి జరుగుతుంది. అయితే జాతక చక్రాన్ని పరిశీలించి జాతకంలో ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియో కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా చూడండి. చూసి ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహానికి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకొని మీరే చదువుకుంటుంటే కనుక ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుంది. దయచేసి అందరూ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఓం శ్రీ దత్త శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో అంటే శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది మనం జాతకపరంగా పరిశీలించినప్పుడు గోచార పరంగా ఏం తెలియజేస్తుందో చూసుకోవాలన్నమాట. జాతక పరంగా ఎంత ముఖ్యమో గోచార పరంగా కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు గోచార పరంగా జరుగుతున్న తృతీయంలో రాహు, చతుర్థంలో శని, అదేవిధంగా సప్తమంలో శుక్ర, అదేవిధంగా గురువు కలయికతో ఉన్నది. అష్టమంలో బుధుడు. ఈ యొక్క గ్రహస్థితులు మరి దశమంలో కుజుడు. ఈ గ్రహస్థితులు ఈ గ్రహ ప్రభావాలు వీళ్ళకి ఏ విధంగా తెలియజేస్తున్నాయి ముందుగా ప్రతి ఒక్క గ్రహం గురించి మనం తెలుసుకోవాలి. సహజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహ ప్రభావం చేత మనకి ఇలా జరుగుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి అధిష్టాన దేవతను మనం ఆరాధిస్తే ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుందన్నమాట. నేను చెప్పే ఈ 5 పాయింట్స్ వినండి. విన్న తర్వాత ఎవరికైతే ఏ గ్రహం బాగాలేదో దానికి తగ్గట్టుగా మీరు ప్రత్యామ్నాయంగా మరి ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట. ముందుగా తృతీయంలో రాహు మనకి సోదరి స్థానం అంటారు. అన్నదమ్ములు కానీ అన్నదమ్ములు సఖ్యంగా ఉండాలన్నా, అన్నదమ్ముల సంబంధించిన వ్యవహారం అంటే ధనపరంగా అవ్వచ్చు, లేదంటే కుటుంబ పరంగా అవ్వచ్చు, ఏదైనా సరే తృతీయ స్థానం చూస్తారనమాట. ఈ తృతీయ స్థానంలో రాహు ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్య అవగాహన లేకపోవడం, అపోహలు ఎక్కువ అవ్వడం, అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడిన విషయంలోనే గొడవలు పడుతూ ఉండటం, పరస్పర అనుకూలత లేకపోవడం, ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం చేత జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం పొందడానికి దుర్గా సప్తశ్లోకి, రాహుగ్రహం అనుగ్రహం పొందడానికి రాహుకాల దీపం పెడుతూ ఉంటారు. అదేవిధంగా రాహుకాలం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకించి దుర్గా సప్తశ్లోకి అని రాహుకాల సమయంలో ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా చతుర్థంలో అంటే 4వ స్థానంలో శని, దీన్ని అర్ధాష్టమ శని అంటారు. సహజంగా అర్ధాష్టమ శని ప్రభావం 4వ స్థానం ఏంటిదయ్యా అంటే మాతృస్థానం, మాతృవర్గస్థానం, మాతృ సంబంధించిన విషయాల్లో ఏదైతే మనకి మాతృదోషం ఉందా, పితృదోషం ఉందా, మాతృశాపం ఉందా, ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలో తెలుస్తాయి అన్నమాట. అదేవిధంగా పూర్వజన్మ సంబంధించిన కర్మ ప్రభావం మొత్తం కూడా శని ప్రభావం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఈ చతుర్థ స్థానంలో శని ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఏ పనైనా సరే రివర్స్లో జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికీ కారణం శని అన్నమాట. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఉద్యోగంలో కూడా ఎంతో మంచి స్థితి ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలో ఆగిపోవడం, ఉద్యోగంలో ఆటంకాలు కలగడం, కుటుంబ వ్యవహారంలో సఖ్యత లేకపోవడం, అవగాహన లేకపోవడం, ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల జరుగుతాయన్నమాట. ఏదైనా సరే శని శుభకారకుడు, అదేవిధంగా కర్మకారకుడు. మనకి శుభం కలగాలన్నా, మంచి జరగాలన్నా శని మంచి స్థితిలో ఉండాలి. అయితే శని గ్రహ ప్రభావం చేత అనుకోని ప్రయాణాలు, అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి శని కవచం, శని స్తోత్రం, శని ధ్యానం, శనికి సంబంధించిన అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి సంబంధించింది. కాబట్టి ఆంజనేయ స్వామికి మంగళవారం, శనివారం అభిషేకం చేయించుకుంటూ ఉంటే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా ప్రతిరోజు కూడా దేవాలయ దర్శనం చేసుకోవడం, దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల శని కర్మకారకుడు కాబట్టి కాళ్ళ సంబంధమైన రోగాలు, రుగ్మతులన్నీ కూడా నివృత్తి కలుగుతాయి అన్నమాట. శనిని భగవంతుడిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తే ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి సప్తమంలో శుక్రుడు, గురువు ఉండటం వల్ల అంటే భార్యాభర్తల మధ్య ఎవరైనా సరే, వృశ్చిక రాశి వారికి ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎవరిదైతే వృశ్చిక రాశి ఉంటుందో వాళ్ళల్లో అనవసరమైన మాట మాట్లాడడం, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, మాట్లాడిన విషయం సఖ్యత లేకపోయినా అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడి గొడవలు అవుతూ ఉండటం, అంటే
అసలు సమయానికి తగ్గట్టుగా మాట కాకుండా ఏదో మాట్లాడి అనవసరమైన మాట తెచ్చుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే 7th హౌస్ 7వ స్థానానికి అధిపతి కలత్ర స్థానం, ఈ కలత్ర స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో మంచి భార్యాభర్తల అనుకూలత అన్నిట్లో కూడా లభిస్తూ ఉంటుంది. అయితే గురువు ఉండటం వల్ల, గురు శుక్ర కలయికతో ఉండటం వల్ల ఎప్పుడైతే మంచి అనుకుంటారో అది చెడవటం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, అనవసరమైన మాట చర్చలు ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించుకొని జాగ్రత్తలు పడితే ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుంది. అనవసరమైన ఆలోచన పెట్టుకోకుండా భక్తి శ్రద్ధలతో దుర్గా సప్తశ్లోకి అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక మరి 8వ స్థానానికి మరి బుధుడు అధిపతి, బుధుడు ఉన్నాడనమాట 8వ స్థానంలో. బుధుడు ఉండటం వల్ల ఎప్పుడైతే ఉద్యోగం కానీ లేదంటే ఏదైనా వ్యాపారం కానీ అన్ని రకాలుగా మనకు బాగుండాలంటే బుధుడు బాగుండాలి జాతకంలో. బుధుడు 8వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని అనుకోని ప్రయాణాలు ఎక్కువగా ఉండటం, అనుకోని ప్రయాణంలో బిజినెస్ సంబంధించిన విషయంలో వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం, అనవసరమైన ఆలోచన ఎక్కువ పెట్టుకోవడం, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సంబంధించిన విషయంలో డిప్రెషన్ ఎక్కువగా లోనవ్వటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. బుధుడు అనుగ్రహం పొందడానికి, శుక్ర గురువు అనుగ్రహం పొందడానికి విష్ణు నారాయణం, లక్ష్మీనారాయణ స్తోత్రం, లక్ష్మీనారాయణ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. ఎందుకంటే శుక్రుడు అధిష్టాన దేవత లక్ష్మి కాబట్టి భార్యాభర్తలు కానీ ఏదైనా సమస్యలు పోవడానికి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే మంచిది. అదేవిధంగా విష్ణు స్వరూపం బుధుడు కాబట్టి మరి నారాయణ స్వరూపం కాబట్టి లక్ష్మీనారాయణ ధ్యానం, లక్ష్మీనారాయణ కవచం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా 10వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కోపము, క్రోధము, ఆవేశము, లోభత్వం ఇలాంటివి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా స్నేహితుల మధ్య కోపం తెచ్చుకోవడం, పరస్పర భేదం తెచ్చుకోవడం, అనవసరమైన విషయంలో ఎక్కువగా చర్చించడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కుజగ్రహ దోషం పోవడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడం మంచిది. అయితే వీరికి అన్ని గ్రహాలు నీచంగా ఉన్నాయంటే కాదు, మంచి గ్రహాలు కూడా ఉంటాయి. మంచి గ్రహానికి ఇప్పుడు శుక్రుడు మంచిదే, కానీ గురువుతో కలిసి ఉండటం వల్ల ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా అన్ని గ్రహాలకి నవగ్రహ కవచం అని ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి నవగ్రహ కవచం భక్తి శ్రద్ధలతో 9 సార్లు చదువుకుంటే ఎటువంటి గ్రహ దోషమైనా నివృత్తి కలుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.